Shall we start today's word with a word of prayer? Yeah. Gracious Heavenly Father, thank you, Lord, for this wonderful day. Lord, thank you, Master. Each day is a blessing from you. Lord, each day brings a new mercy, Lord, into our lives, Father, Lord. Lord, as we, Lord, look into your word, Father, Lord, help me, Lord, to deliver your word, Father, Lord, with your authority, Lord, you have given to me as your child. But also, Master, let not my words, but let your words be spoken. In Jesus' name I pray. Amen. Amen. Yeah. మనందరికీ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ తెలుసు కదా. హలో హలో ఎవరన్నా చెప్తారా? మనందరికీ హాల్ ఆఫ్ ఫేమ్ తెలుసు కదా, హాల్ ఆఫ్ ఫెయిత్. ఓకే, నేనే చెప్తానైతే. మనందరికి కూడా తెలుసు కదా, హీబ్రూస్ 12th chapter లో వి సీ మెనీ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్ విచ్ ఆర్ ఎవరైతే బైబిల్లో ఉన్నారో. బట్ నౌ దెర్ ఆర్ ఆల్సో మెనీ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద బైబిల్ హూ ఆర్ అన్సంగ్. ఎవరి గురించి అయితే రాయబడలేదో, ఎవరి గురించి అయితే పాడబడలేదో అలాంటి వారు కూడా చాలా మంది ఉన్నారు బైబిల్లో కదా. ఓకే, today I want to tell you about the unsung heroes or heroines of the faith. Okay, shall we start then? Okay, ఎంతమందికి షిప్రా అండ్ పువా అనే పేరు విన్నారు? I want someone to answer. I can't go monotonously. ఎంతమంది షిప్రా అండ్ పువా అనే పేరు విన్నారు? కనీసం వినకపోతే ఎవరన్నా వినలేదని చెప్పండి బాబు. ఓకే, నాకెవరు ఆన్సర్ చెప్పట్లేదబ్బా. ఆల్ఫ్రెడ్, నువ్వు విన్నావా? అక్క లేదక్క, వినలేదక్క. వనజ, మీరు విన్నారా? లేదనమాట. సరే, చూసారా, పేరే చాలా కొత్తగా ఉంది కదా, షిప్రా అండ్ పువా. కానీ చాలా కానీ ఇట్స్ అ వెరీ వెల్ నోన్ నేమ్ who played a very good role in history anamata. Okay, shall we turn to Exodus 1st chapter 7th verse to 21? nene chavutanu. Exodus 1st chapter 7th to 21. Okay, నేను ఈ మొత్తం చదవదలుచుకోవట్లేదు, బట్ యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ టైం. ఎందుకంటే చాలా పెద్ద వర్సెస్ కదా, 7 to 21 చాలా ఎక్కువ వర్సెస్ ఉన్నాయి. సో నేనే చెప్తాను జస్ట్ ఏంటి అనేది. ఇక్కడ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద కింగ్ అనమాట. సడన్లీ దేర్ కమ్స్ ఎ న్యూ కింగ్. అతనికి ఏంటి అంటే, హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ జోసెఫ్ గురించి కానీ, జోసెఫ్ పొజిషన్స్ గురించి కానీ, లేదంటే ఎలా అయితే హీబ్రూస్ అందరూ కూడా జోసెఫ్ తర్వాత వచ్చి ఐగుప్తులో ఉన్నారో అదేం తనకు తెలియదు అనమాట. సో దట్ కింగ్ విల్ బి వెరీ అనాయిడ్ బై ద నెంబర్ ఆఫ్ ద హీబ్రూ పీపుల్ ఇన్ ఈజిప్ట్. ఒకసారిగా చూసి అరే ఇదేంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి హీల్ బి వెరీ అనాయిడ్ అనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే వాళ్ళ సోల్జర్స్ కి, ఈ హీబ్రూ పీపుల్ ఇక్కడ చాలా మంది ఎక్కువైపోయారు. సో ఇంతమంది కనుక ఎక్కువైపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఇన్ ద ఫ్యూచర్. ఒకవేళ ఎవరన్నా మన మీద యుద్ధం చేస్తే వాళ్ళతో కలిసిపోయి మనల్ని మోసం చేసేలాగున్నారు. సో ఇప్పటి నుంచి మనం ఈ హీబ్రూ పీపుల్ ని మనం ఇంక్రీజ్ చేయొద్దు, వి విల్ డిక్రీజ్ దమ్ అని చెప్తాడనమాట. సో చెప్పినప్పుడు వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటి అంటే, అక్కడ ఒక మిడ్ వైఫ్స్ ఉంటారు, ఎవరైతే డెలివరీ కండక్ట్ చేస్తారో ఆ మిడ్ వైఫ్స్, వాళ్ళ పేరే షిప్రా అండ్ పువా. వాళ్ళ గురించి ఓన్లీ కొంచెమే చెప్పబడింది, ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్పనే లేదు. ఈవెన్ హిబ్రూ 12th chapter లో కూడా దే వర్ నెవర్ సంగ్. సో అందుకే వాళ్ళని నేను అన్సంగ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్, మేబీ నాట్ హీరోస్, దే ఆర్ అన్సంగ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్. ఎందుకు నేను అంటున్నానంటే, వెన్ ఆ కింగ్ ఏమని చెప్తాడంటే, వాళ్ళిద్దరిని పిలిచి, మీరిద్దరు కూడా డెలివరీ కండక్ట్ చేస్తారు కాబట్టి, ఎప్పుడైతే హీబ్రూ పీపుల్ డెలివరీ కండక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇఫ్ యూ సీ దే ఆర్ కండక్టింగ్ ఎ బాయ్స్, దే ఆర్ డెలివరింగ్ ఎ బాయ్స్, దెన్ వాళ్ళని వెంటనే చంపేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్, యూ లీవ్ ఇట్ అని చెప్తారు. ఓకే, దిస్ ఈస్ ద కమాండ్ గివెన్ బై ద కింగ్. ఓకే, సో షిప్రా అండ్ పువా ఏం చేయాలి యూజువల్ గా అయితే? ఓకే, కింగ్ నుంచి ఒక కమాండ్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. బట్ దే వోంట్ డూ దాట్. వాళ్ళు డిఫరెంట్ గా ఏం చేశారో చూద్దాం. ఇన్ వర్స్
in verse 17 ఏమని ఉంటుందంటే Exodus first chapter verse 17 midwives feared God. Okay, అందుకని they refused God's orders అన్నమాట. They feared God. They didn't fear Pharaoh, but they feared God and they refused king orders. వాళ్ళు ఏం చేస్తారంటే they won't kill the Hebrew male boys అన్నమాట. సో వాళ్ళు ఫారో తెలిసిపోద్ది, ఇదేంటి మేల్ బాయ్స్ ఇంతమంది పుడుతున్నా కూడా వీళ్ళేమి ఎవరిని చంపట్లేదు ఎందుకబ్బా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే కింగ్ ఫేరో, హీబ్రూ ఉమెన్ ఏంటంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బిఫోర్ వి కమ్ టు దెమ్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ లీవ్ టు ఈ వర్స్ కనుక చూసినట్లయితే వర్స్ 17 ఇట్స్ వెరీ సింపుల్, బట్ ఇట్స్ నాట్ సింపుల్ for the people at the time. For Shipra and Pua, actually if you go to the history, what I read is like they are like a African people. In those days anamata, midwives evaraithe unde vallu, they used to never have a family of their own and they used to never have a children of their own. So those were like koncham outcast people, only they used to conduct the deliveries. But these are the people who see the life of God in all this. They are the midwives to both Hebrew people and Egyptian people kada. So they are a very simple woman who took the stand and who thought, okay, these are the people of God, and these are the people of God. These are the people where God did many miracles with Abraham, where God did many miracles with Jacob, and where God did many miracles with Joseph. So we can't do such any bad thing to these people. So we fear God and we fear that He will protect us. This they believed and they took a very bold step kada. Am I audible? Am I audible? Yes akka, just show your hand if I'm audible. Yeah, sure. So so these people showed the courage kada, they showed the courage. So what I read in one place is like one man of God says like this, evanante I am convinced I repeat it, I am convinced that courage is the most important of all the virtues, because without courage you cannot practice any other virtue consistently. You can be kind for a while, you can be generous for a while, you can be just for a while, you can be merciful for a while, but you can be persistently and insistently kind and generous only if you have courage. So yeah, I too agree with this words told by the man of God. So what can we learn from this? Why are they unsung heroes of faith? Why am I saying them as unsung heroes of faith? Because they went to the margin of life or death kada. They came to a situation where they have to choose, either we have to listen to Pharaoh, or either we have to take a step and not to kill the Hebrew people kada. But they took the step of courage and they took the step of believing in the faith and believing in the God who lives and who will reign forever kada. So we also come to places in our normal lives kada, they are doing their normal duty, they are not doing any other duty what they doesn't know kada. Vallu roju chese pane chestunaru, but there came a situation where they came to the margin ante we may fall from the margin kada. When we come to the corners where we don't have any help, there is only one thing where we fall from the margin, but they remember that God lives at the margins. So are we also able to believe that God lives in the margins of our lives? When we were asked to stay courage when all other people are not doing, are we courageous enough to believe that God still stays in our margins? Correct. Okay, so the point from their life is God stays in the margins, and I want to add on one more word, that God acts in the face of our faith or of our fear when we fear Him most. Should I repeat it once again? God acts in the face of our fear when we are in atmosphere when we fear Him most. If we fear Him most,
whatever trouble we are, he gives us the courage to stand in that margin, to be faithful to his name and to be loyal to what we are called for, to do just and not to do anything else. Correct. So these are the people. ఇప్పటి వరకు మీరు వినకుంటే Shipra and Puva, remember them in Exodus, who laid a way for the great Moses to be born, where Moses could lead all the people of Egypt, and ఈ Bible anta kuda it came through from the Moses, how he led the people kada. So these are the people who led Moses to be born actually. Okay, so we will remember Shipra and Puva as a unsung heroines of faith. Okay, and do you all I think you all know about Gideon kada? You all know about Gideon kada? Correct? You all know about Gideon? Yes, enough, that much is enough. So you all know about 300 men of Gideon? Do you all know Gideon and his 300 men? Correct? We all know the story. No hands are raising, yeah? Yes, okay, thanks. So we all know the 300 men of Gideon. Okay, వాళ్ళని ఎందుకు నేను మరి అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని చెప్తున్నాను ఇప్పుడున్న ఈ రోజు వరల్డ్ లో? ఎందుకంటే we should now to know why I am mentioning them, we should go back to Judges. Okay, shall we go back to Judges 7th chapter verses 1 to 25? Even ఇది కూడా it's a big chapter, it's a big thing where I am quoting 7th chapter Judges 1 to 25. Okay, I will summarize the chapter. Okay, here ikkada ee chapter lo enti ante from 1st to 25 chuste 7th chapter lo we see the great general Gideon. Correct? Okay, the Gideon em unnadante ikkada he need to now fight with the people. Okay, so tan daggara enta army undi ante he has 32,000 people with him. Okay, now he has to fight with the army. వాళ్ళ దగ్గర ఎంత మంది ఉన్నారు తెలుసా? 1,35,000 మంది ఉన్నారు. ఓకే, సో గిడియన్ దగ్గర ఎంత మంది ఉన్నారు? 32,000 ఉన్నారు. ఎనిమి దగ్గర ఎంత మంది ఉన్నారు? 1,35,000 ఉన్నారు. ఓకే, సో ఆల్రెడీ గిడియన్ మన నంబర్స్ లో చూసుకుంటే, మన విజ్డమ్ తో చూసుకుంటే గిడియన్ హ్యాస్ వెరీ లెస్ పీపుల్ టు ఫైట్ విత్. ఓకే, బట్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ తెలుసా? మీకు నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఒకసారి నేను కోట్ చేసిన వర్సెస్ చదవండి. గాడ్ ఏం చెప్తాడంటే, హే గిడియన్, కమాన్, నీ దగ్గర చాలా మంది ఉన్నారు, ఇంతమంది నీకు అవసరం లేదు. ఎందుకంటే ఇంతమందితో కనుక నువ్వు వెళ్ళి ఫైట్ చేసావు అనుకో, నీకు విజయం వచ్చింది అనుకో, నువ్వు రేపు ఏం చెప్తావు అంటే, మా బలం బట్టే, మమ్మల్ని బట్టే మాకు ఈ విజయం వచ్చిందని చెప్తావు. కాబట్టి నీకు ఇంతమంది ఉండడం నాకు ఇష్టం లేదు. సో ఏం చేద్దామంటే, నువ్వు నీ పీపుల్ దగ్గరికి వెళ్ళిపో, నీ 32,000 పీపుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్తావు అంటే, ఎవరికైతే భయం ఉందో వెళ్ళిపోండి అందరు వెనక్కి. ఓకే బ్రదర్స్, ఎవరికైతే మీకు భయం ఉందో, మీరు అనుకుంటున్నారు వార్ ఫీల్డ్ కి వచ్చి మీరు ఫైట్ చేయలేదని చెప్పి, ప్లీజ్ గో బ్యాక్. ఓకే, సో హ్యాపీలీ ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? అప్పటి వరకు అందరూ ఒకేలా ఉన్నారు. 32,000 మంది ఒకేలాంటి మొహంతో, ఒకేలాంటి కరేజ్ తో నుంచొని ఉన్నారు అక్కడ. బట్ ఎప్పుడైతే గిడియన్ ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడో, ఎవరికైతే భయం ఉందో వెళ్ళిపోండి అన్నప్పుడు, ఎంతమంది వెళ్ళిపోయారు? ఒకళ్ళ, ఇద్దరా? కాదు, ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? 22,000 మంది వెళ్ళిపోయారు కదా. సో ఇంతమంది ఉన్నారు కదా, కానీ వాళ్ళలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. అప్పుడు గిడియన్ అనుకున్నాడు, పోన్లే అట్లీస్ట్ ఒక 10,000 మంది ఉన్నారు, ఇంతమంది వెళ్ళిపోయారు, పోన్లే ఎలా అయినా వెళ్ళి ఫైట్ చేద్దాం అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్తాడు? ఓకే గిడియన్ అంటాడా? లేదు, గిడియన్ ఇంతమంది కూడా చాలా ఎక్కువ. ఏంటి నువ్వు అప్పుడు గిడియన్ అనుకుంటే, ఏంటి దేవా నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? 1,35,000 అక్కడ, నా దగ్గర 10,000 మంది ఉన్నారు, నువ్వేంటి స్టిల్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అంటున్నావు అని అంటున్నాడు. బట్ దేవుడు ఏం చెప్తున్నా అంటే, లేదు గిడియన్, నేను ఇంకొక సీక్రెట్ టెస్ట్ పెడుతున్నాను. ఎలాంటి టెస్ట్? సీక్రెట్ టెస్ట్. ఏమని? మీ వాళ్ళందరూ ఇప్పటి వరకు బాగా పరిగెడుతూ అలసిపోయి ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒక గ్రూప్ దగ్గరకు తీసుకెళ్ళు, ఒక వాటర్ ఉన్న బాడీ దగ్గరకు తీసుకెళ్ళు. ఎవరైతే వాళ్ళ ల్యాప్ మీద నుంచొని వాటర్ తాగుతారో వాళ్ళు మనకొద్దు. ఎవరైతే కుక్కలాగా, ఎవరు డాగ్ లాగా ఇట్లా ల్యాప్ ఇలా తీసుకొని ఒక టంగ్ తో తాగుతారో వాళ్ళే మనం తీసుకుందాం. అర్థమవుతుంది కదా అందరికి? ఈ చాప్టర్ న్యూ ఉండదు ఎవరికి, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇట్ అవుట్. ఏంటి అంటే అలా చెప్తాడు. సో ఎంతమంది ఉన్నారు? ఎవరైనా చెప్తారా? నేను ఆల్రెడీ చెప్పేశాను కదా 300 మెంబర్స్ అని. సో 300 మెంబర్సే ఉంటారు కదా. 10,000 మంది ఉన్నారు, బట్ ఎవరైతే డాగ్ లాగా తాగారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
300 మెంబర్స్. సో మన గిడియన్ గిడియన్ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 300 మెంబర్స్. హలో, యా, క్లియర్ కదా? ఎస్. ఓకే, సో 300 మంది ఉన్నారు. సో దేవుడు చెప్తున్నాడు, ఎస్, ఈ 300 మంది నీకు చాలు, నీకు విజయం వస్తుంది అని చెప్తున్నాడు. సో హౌ ఆర్ దీస్ 300 పీపుల్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ 9,700 పీపుల్? హౌ? ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఎవరైతే ఇలాగా కుక్కలాగా వెళ్ళి ఎవరైతే నీళ్లు తాగుతారో వాళ్ళే తీసుకో, ఎవరైతే నిదానంగా కూర్చొని వాళ్ళ చేతులతో నీళ్లు తాగుతారో వాళ్ళిద్దరు ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎనీ థాట్స్? వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఎవరో ఒకళ్ళన్నా చెప్పాలబ్బా, మన టైం అయిపోతుంది. విజయశ్రీ, దివిజశ్రీ ఉందా? లేదు. శ్యామ్లా? సర్లే, మీరెవరు చెప్పట్లేదు, నేనే చెప్తాను, టైం అయిపోతుంది కదా. ఓకే, ఈ 300 మెంబర్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, వీళ్ళు ఇట్లా డాగ్ లాగా తాగడం అంటే ఏంటి అంటే, దే ఆర్ కీపింగ్ దర్ ఐస్ టువర్డ్స్ ద ఎనిమీ సైడ్, బట్ స్టిల్ దే కుడ్ టేక్ టైమ్ టు డ్రింక్ వాటర్. బట్ మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ 9,700 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే, అబ్బా మంచినీళ్ళు కనిపించాయి, మనం తాగేయాలి ఇప్పుడు అని చెప్పి వాళ్ళ సరౌండింగ్స్ ని, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ ని మర్చిపోయి హ్యాపీగా వాటర్ తాగేస్తున్నారు అనమాట. అంటే ఏంటి, వాళ్ళు దే ఆర్ నాట్ వెరీ కాన్స్టెంట్ గా వాళ్ళ మైండ్ లో మన యుద్ధంకి వెళ్తున్నాం, లేకపోతే ఎనిమి ఎక్కడైనా ఉండొచ్చు, మన ఎక్కడైనా చంపేయచ్చు అన్న ఇదైతే లేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, దే ఆర్ నాట్ పర్టికులర్. ఓకే, సో గాడ్ ఈస్ సేయింగ్, ఎవరైతే దే ఆర్ కింగ్డమ్ మైండెడ్, ఎవరైతే ద టాస్క్ మైండెడ్, ఎవరైతే దే ఆర్ రెడీ ఫర్ ఎనీ మూమెంట్, అలాంటి వాళ్ళనే నువ్వు తీసుకో. These 9,700 people, they are not worthy to take the victory in my name. Okay, so only sorry, only these 300 people are enough for you to get the victory. Okay, so God is saying that these people are faithful, correct? These 300 people are faithful, they are watchful, about their surroundings, they are not fearful, correct? They are faithful, they are watchful, they are not fearful, they are fervent for the goal for which they are going, and also they are full of jest. They are full of jest. Even when there came the situation for them to take the time for their very needful things like water, correct? Water is life kada. So even when there came the time for them to rejuvenate, still they are kingdom minded, they are task minded, they are full of jest. They never took their eyes off there for what they are called for, correct? So God is saying, only such people, such few people are enough for me to give victory. Okay, the rest of the story నేను just wind up చేస్తాను. ఏంటి అంటే, గిడియన్ ఎప్పుడైతే ఆ 300 పీపుల్ ని తీసుకొని ఒక ట్రంపెట్ ఒక చేతిలోనేమో టార్చ్ పట్టుకొని ఆ 300 పీపుల్ ని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసి వాళ్ళు ఎనిమీ క్యాంప్ కి వెళ్ళినప్పుడు, ఆ ఎనిమీస్ క్యాంప్ లో గిడియన్ ఒక మాట వింటాడు అనమాట. ఏమనంటే, ఎనిమీస్ మాట్లాడుకుంటా ఉంటారు. ఒక అతనికి ఒక కల వస్తుంది అనమాట. ఒక బార్లీ బ్రెడ్ వచ్చేసి ఒక రోల్ అవుతూ మన కింగ్డమ్ లోకి వచ్చింది. అది వచ్చి తగలగానే ఆ టెంట్ అంతా పడిపోయింది, మన అందరం చనిపోయాం. సో అప్పుడు ఇంకొక అతను అడుగుతానమాట, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటే, ఇదెవరో కాదు, గిడియోన్ గురించి మాట్లాడుతున్నాను. గిడియోను వస్తాడు, మనందరినీ తీసుకెళ్లిపోతాడు, మనందరినీ చంపేస్తాడు. సో దేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ అస్ ఇన్ టు ద హ్యాండ్స్ అని చెప్తాడు అనమాట. సో అప్పుడు గిడియన్ కి అర్థమవుతుంది, ఓహో దేవుడు నా విజయాన్ని ముందుగానే నాకు చూపిస్తున్నాడు అనమాట అని చెప్పి హీ విల్ థ్యాంక్ గాడ్ అట్ దట్ మూమెంట్. అనుకున్న విధంగానే ఎప్పుడైతే వీళ్ళు మూడు భాగాలుగా వెళ్ళిపోయి ట్రంపెట్ ఊది ఆ నైట్ టైంలో ఆ టార్చెస్ అన్ని చూపించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో ఎనిమీస్ క్యాంప్ వచ్చేసిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న ఖడ్గం తీసి చంపబోతారు. కానీ ఎవరిని చంపుతారు? వాళ్ళ మనుషులను వాళ్లే చంపుకుంటారు. సో ఫైనల్లీ గిడియన్ ఒక్క చిన్న పని కూడా చేయకుండా దాని దగ్గర ఉన్న ఏవైతే వెపన్స్ ఉన్నాయో అదేమి యూజ్ చేయకుండా
God will deliver his enemies into his hands. Correct. Okay. So how are these? Again, the unsung heroes of faith. దీని తర్వాత మనం మళ్ళీ ఎప్పుడు ఈ 300 men గురించి చదవము. ఇంకెప్పుడు కూడా ఈవెన్ ద హీబ్రూస్ 12th chapter లో ద హాల్ ఆఫ్ ఫేమ్, ద ఫెయిత్ హీరోస్ లో కూడా మనం ఎప్పుడు వీళ్ళ గురించి మెన్షన్ చేయము. బట్ వాట్ డిడ్ వి లెర్న్ ఫ్రమ్ దేర్ లైఫ్? God wants the people who are kingdom minded, who are not fearful, who are full of jest, who are full of fervent to take enemy for God. Correct. Okay. And I'm a pathologist. సో నాకు కొంచెం మైక్రోస్కోప్ అన్నిటి గురించి నేను చదువుతున్నప్పుడు అనానిమస్ గా ఒక వ్యక్తి ఒక మాట రాశాడు అనమాట. ఏమనంటే, నీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇట్స్ ఇన్ ఇంగ్లీష్, ఐ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. నీ కష్టాల్లో ఉన్నప్పుడు గాడ్ ఈస్ యాజ్ నియర్ యాజ్ యూ సీ హిమ్ ఇన్ ద టెలిస్కోప్. కరెక్ట్. గాడ్ ఈస్ యాజ్ నియర్ యాజ్ యూ సీ హిమ్ ఇన్ ద telescope, and God is as real as you see things in the microscope. Okay, so when you see the beautiful electron microscopy, the real things, the made up of all the living creatures kada, you will stun how God made this beautiful, the intricate structure of everything kada. Manam gurtu pettukodaniki anta kashtamga untadi. Correct. But God made each and every detail of every organism. When you see through the microscope, you will marvel at the handiworks of God. And in the same way, no telescope lo ganaka manam chusinattlaite em chustam? The beautiful stars, the beautiful sky which holds the stars, which holds the sun, which holds the moon. Correct. So all these things are very beautiful. So when you are tensed in your circumstances and you are tensed in your things, remember that God is as near as you see things in the telescope and as real as you see things in the microscope. And definitely when you are a warrior of God, whatever you do, even ikkada 300 men ni manam chusinattlaite, they are just like Shipra and Puva, who are doing their usual work kada. Shipra and Puva are the just midwives, and these people are just the soldiers. They didn't do any extraordinary work. Okay, they just did their work and they are faithful in their work kada. So they never has taken their eyes off for what they have called for. Even manakena ante kada, when we are being, see, meer andaru ippudu student level lo unnaru, there are many things where you need to stand for God kada, but still the enemy is in full vigor. ఎట్లయితే మిమ్మల్ని పడేద్దామా లేకపోతే ఇంకా ఏ విషయంలో I can draw these people towards my side అని, enemy is always in full vigor. But still, as a good warrior of God, as a good person of God, always keep your eyes on God and always keep your eyes on for what you have called for. There is one man of God told like this: God accepts fearful, timid people, or people who doesn't have just to show his salvation. Okay, నీ సాల్వేషన్ లోకి నువ్వు రావడానికి నువ్వు ఫేర్ఫుల్ అయినా, లేదంటే నువ్వు జస్ట్ఫుల్ గా లేకున్నా, లేదంటే నువ్వు ఫర్వెంట్ గా లేకపోయినా కూడా నీ పశ్చాత్తాపం ఉంటే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. బట్ for giving the victory, for giving the enemy into your hands, you definitely need to be courageous and you definitely need to be fervent for God. Without fervent, God won't accept you to give the victory of the defeat of enemy into your hands. Okay, so we have learned about two people who are not sung, but still they were there when things had happened. Okay, last I'm going to say about one more girl whose name didn't even be mentioned in the Bible. Okay, at least even Shipra and Puva at least had the privilege of being mentioned. Their names are being mentioned. 300 men, okay, 300 men unnaru kani vaalla perlu kuda manaku teliyadu. Okay, and one small girl undi, aa ammayi peru aithe asalu mention e cheyaledabba. Evaru anukuntunnaru ammayi? Evaraina guess? Oka chinna papa. Any guesses? We are coming to the end of the sermon here. Evaraina cheppandi, evaro okaru. Naiman. Very good, super. Okay, so she is little maid of Naaman. Okay, so Naaman yokka chinna pani manishi anamata, lekapothe pani chinna pilla.
ఓకే, సో ఆమె గురించి తెలుసుకోవాలి అంటే we have to travel to the 2 Kings 5th chapter 1 to 5th verse. Okay, now we'll read about little maid of Naaman and we'll look into రెండవ రాజులు 5వ అధ్యాయం 1 నుంచి 15 వరకు. Okay, so even still these verses are very lengthy, but I still want to read these verses of this little girl. No, I'll just conclude it. I only will say about these verses. ఏంటి అంటే 5వ అధ్యాయంలో 1 నుంచి 15 చూసినప్పుడు నామాన్ అనే అతను మనందరికీ తెలుసు, he is the commander of the army. He's in a very good position. నామాన్ గురించి కొన్ని విషయాలు అక్కడ చెప్తారు. ఏమనంటే one thing, he is the commander of the army. Which army? ఆరామ్స్ ఆర్మీ, ఆరామ్ ఆర్ సిరియా అన్నమాట. ఆ సిరియా ఆర్మీకి అతను కమాండర్. అంతేకాకుండా హీస్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ దోస్ డేస్. ఓకే, అండ్ అక్కడే రాసుంటది, ఆ వాక్యంలోనే రాసుంటది, ఈజ్ ఎ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్. ఓకే, ఈజ్ అ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్, ఈజ్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీ అండ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కరేజ్. ఓకే, 3 మంచి విషయాలు అతని గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏమని? కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ Syria or Aram, and he's also a courageous person and he's also a highly respected person. But so Bible lo but vachinappudu we need to pause and we need to see what is coming next kada. So in Bible it is mentioned that but he is a leper. Okay, అన్ని మంచి విషయాలు ఉండి కూడా నామాను అతనికి కుష్టు వ్యాధి ఉందన్నమాట. అయితే ఈ చిన్న పాప లిటిల్ మెయిడ్ అనే చెప్తారు, కానీ తన గురించి పేరు కూడా చెప్పలేదు. తను ఒక హీబ్రూ అంతవరకే మనకు తెలుసు. ఏమవుతుంది అంటే ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ ద రైడ్స్ ఆఫ్ సిరియన్ పీపుల్, ఓకే, సిరియన్ పీపుల్ ఇన్ వన్ ఆఫ్ దర్ రైడ్స్ ఆన్ హీబ్రూ పీపుల్, దే గాట్ దిస్ లిటిల్ గర్ల్. కరెక్టా? ఓకే, సో ఈ లిటిల్ గర్ల్ యొక్క సిచ్యువేషన్ ఏంటి? బేసికలీ maybe she was sleeping in the night, maybe, or she was with her parents and suddenly she saw a group of people coming and snatching her away from the family, or maybe she would have seen her father being slaughtered, or maybe she would have seen all the bloodshed around her. Correct? So she's a small girl, she's a very small girl, but she has been taken from the homeland and ఆమె సిచ్యువేషన్ చూసినట్లయితే షీఈస్ ఒక్క రోజులో లేకపోతే ఒక్క మినిట్ లో షీ హాస్ బీన్ brought to the I think someone has to mute their mic. Yeah, సో ఒక్క నిమిషంలో చూసినట్లయితే షీఈస్ brought to a very new place. కరెక్ట్ కదా? సో షీఈస్ నాట్ ఎ బిగ్ గర్ల్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, బట్ ఇక్కడ చూసినట్లయితే she behaves in a very matured manner. Okay, a girl who came from her homeland to a very new place, who worship the idols, and to a very new place with carrying all her shattered dreams, to a very new place where there are all full enemies who separated her from their parents. kada వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా తన్ని తీసుకొచ్చేసారు. తనకి తెలిసిన ప్లేస్ అయితే కాదు, తనకి తెలిసిన మనుషులైతే కాదు, పోనీ తను ఏమైనా మంచిగా ట్రీట్ చేయబడుతున్నా, షీఈ్ అ మెయిడ్ టు స్టార్ట్ విత్. సో అలాంటి పరిస్థితిలో ఉన్న తాను ఎప్పుడైతే నామాన్ని చూసిందో, తను నామాన్ యొక్క వైఫ్ కి మెయిడ్ కింద వచ్చిందనమాట. తను ఎప్పుడైతే నామాన్ని చూసిందో తను అనుకుంది, అయ్యో ఎందుకు నా యజమానుడికి ఇలా కుష్టి ఉంది అని అనుకొని తను ఏమనుకుంది, సహజంగా మనం మనుషులు అయితే ఏమనుకుంటాం, మంచిదయింది కదా, ఎందుకంటే మమ్మల్ని ఇలా చేస్తారా, ఇతనికి చాలా మంచి పరిస్థితి వచ్చింది అని మనమైతే సహజంగా ఏమో అంటే బిలీవర్స్ గా కొంచెం కష్టమేమో కానీ బయట సహజంగా మనుషులుగా అయితే మనం చాలా ఆనందపడతాం. నీకు అంతే జరగాలి. చిన్నపిల్లలతో అయితే మనం చూస్తున్నాం కదా, నీకు అంతే అవుతుంది, నీకు కరెక్టే, నీకు జరుగుతుందంతా కరెక్టే అనుకుంటాం. కానీ తను అలా అనుకోలేదు. తను ఏమనుకుంది, ఓకే ఇతను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, బట్ హీఈస్ ఎ వెరీ బిగ్ పర్సన్ కదా, నేను నా దేవుని గురించి, నా ల్యాండ్ లో ఉన్న ప్రవక్త గురించి నేను ఈయనకి చెప్తే ఈయన నయమవుతాడు కదా, అప్పుడు నా యజమానురాలు ఎంతో సంతోషిస్తుంది కదా అని తను అనుకుంది కదా. తను చాలా డిఫరెంట్ గా ఆలోచించింది. ఇంకొక విషయం గమనించారా, తను చిన్న పిల్ల అయినా కూడా
అయ్యో నేను చాలా చిన్న పిల్లనే, నేను జస్ట్ ఒక మెయిడ్ నే, అది కూడా నా యజమానుడికి మెయిడ్ ని కాదే, తన భార్యకే మెయిడ్ ని అని ఆలోచించలేదు. తను ఇమ్మీడియట్ గా వెళ్ళి తను కరేజ్ తెచ్చుకొని, నేను కూడా అంటే షీ నెవర్ ఫెల్ట్ దట్ షీ ఈస్ వెరీ అన్ఇంపార్టెంట్ టు సే ద థింగ్స్ కదా. షీ నెవర్ ఫెల్ట్ షీ ఈస్ వెరీ అన్ఇంపార్టెంట్ టు సే ద థింగ్స్. సో షీ టుక్ ద కరేజ్ అండ్ షీ వెంట్ అండ్ షీ టోల్డ్ నామా ఏమని చెప్తుందంటే, యూ షుడ్ మీట్ ఎలైషా. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు యూ విల్ డెఫినెట్లీ బీ హీల్డ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ నౌ అని చెప్తుంది అనమాట. సో అనుకున్న విధంగానే నామాను వెళ్తాడు. వెళ్ళి ఎలైషా దగ్గరికి వెళ్ళినప్పుడు జోర్డన్ రివర్ లో, టు కట్ షార్ట్ ద స్టోరీ, జోర్డన్ రివర్ లో 7 సార్లు మునిగినప్పుడు అతనికి శరీరం మామూలుగా అయిపోద్ది కదా. సో why am I saying her as an unsung heroine of faith along with Shipra and Bua and 300 men of Gideon? ఎందుకంటే ఫస్ట్ థింగ్, she never took the revenge kada, she never carried the revenge even though she is in a very 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 tough situation. ఇంకంతకన్నా టఫ్ సిచ్యువేషన్ మనం ఏం ఆలోచించగలం కదా కదా, మనకు అంతకన్నా ఇంకా కష్టమైనది ఇంకేమైనా వస్తుందా మన లైఫ్ లో. బట్ షీ హ్యాడ్ గాన్ త్రూ వాట్ ఆల్ వాట్ నాట్ కదా, బట్ షీ స్టిల్ నెవర్ ఫెల్ట్ వెరీ అన్ఇంపార్టెంట్ టు షేర్ హర్ ఫెయిత్. అండ్ సెకండ్ థింగ్, షీ హ్యాస్ ద, ఈ వర్డ్ నాకు చాలా నచ్చింది. వెన్ ఐఎమ్ రీడింగ్ ఐ గాట్ ఎ థాట్ ఆఫ్ హర్ లైక్ దిస్. ఏమనంటే, షీ హ్యాడ్ ద కంటేజియస్ ఫెయిత్. ఎలాంటి ఫెయిత్ ఉంది తనకి? కంటేజియస్ ఫెయిత్. ఏంటి? తన ఫెయిత్ తో నామాన్ వైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఏమని? వాళ్ళు కూడా వెంటనే నమ్మి తను ఏమైనా చెప్తుందో తన దేవుడి గురించి, తన ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, వాళ్ళ గురించి వీళ్ళందరూ కూడా నమ్మేటువంటి ఒక కంటేజియస్ ఫెయిత్ అన్నమాట తనకి కదా. ఆ చిన్న వయసులోనే అటువంటి ఫెయిత్ తనకుంది. సో ఆ ఫెయిత్ ద్వారా తను వీళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అండ్ షీ డిడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎ నార్మల్ పర్సన్, యా, షీ ఇన్ఫ్లుయెన్స్డ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ దట్ ఏరియా. నామాన్ ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటాడో తనను బట్టి ఎంతో మంది అక్కడ దేవుని తెలుసుకుంటారు కదా. సో షీ ఇన్ఫ్లుయెన్స్డ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో దిస్ ఆర్ ఆల్ ద పీపుల్. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, బైబిల్లో 1, 2, 3 మాటలు, లేకపోతే ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రమే వీళ్ళ గురించి చెప్పబడున్నాయి. బట్ అది జరిగినప్పుడు, ఏది జరిగినప్పుడు? దేవుని కార్యం జరిగినప్పుడు దే ప్లేడ్ ద రోల్. కొంతమందికి అయితే పేర్లు చెప్పబడున్నాయి, కొంతమందికి అయితే పేర్లు అసలు వివరించలేదు. అంటే బైబిల్లో వాళ్ళ పేరు ప్రస్తావించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. బట్ స్టిల్ when the act happened, when the act of faith happened, when the victory of God is there, they are there, correct? And they are there, and వాళ్ళందరూ కూడా ఏదో డిఫరెంట్ గా ఏం చేసేలేదు. they are the usual people, they are doing their usual work, but they are faithful to their work and they never felt fearful to proclaim their faith or to do the acts of their faith kada. So బైబిల్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కదా. సమ్ టైమ్స్ మనం కొన్ని ఇప్పుడు ఒక ప్లే చూసామనుకోండి, ఒక పెద్ద క్యారెక్టర్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకు ఆ మనిషి గురించి అర్థం అవుద్ది. బట్ బైబిల్ అలా కాదు. బైబిల్, బికాస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లైఫ్, ఇట్ డజంట్ నీడ్ మెనీ థింగ్స్ టు బి సెడ్, ఇట్ డజంట్ నీడ్ మెనీ క్యారెక్టర్స్ టు బి ఫార్మ్ ఎ స్టోరీ. ఇట్ జస్ట్ నీడ్ two strokes టు ఫార్మ్ ఎ స్టోరీ. జస్ట్ ఒక రెండు వచనాలు, 3 వచనాలు, ఒక విషయం, ఒక మనిషి, ఒక victory, correct? So because it's full of life, God need not prove anything about himself, because he himself is the God, and there is nothing, or there is Nina belief, like with the Nina salvation doesn't prove of his victory or of his sovereignty. He is altogether sovereign, and this is our turn. వాళ్ళలాగా మనం కూడా యూజువల్ వర్క్స్ లోనే ఉన్నాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ హబర్డ్పూర్ క్రిస్టియన్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను, మీరైతే రంగరాయ మెడికల్ కాలేజ్ చదువుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఇంకొక చోట, కొంతమంది పీజీ కోసం వెయిట్ చేస్తున్నారు, కొంతమంది డిఫరెంట్ స్ట్రగుల్స్ లో ఉన్నారు, లేకపోతే డిఫరెంట్ రిలేషన్షిప్స్ లో బ్రోకెన్ అయ్యి, లేకపోతే డిఫరెంట్ గా ఉన్నారు. బట్ వాట్ ఐ కెన్ సే ఈస్, దెర్ ఇస్ అ మెసేజ్ త్రూ ఆల్ దీస్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్. వాట్ ఈస్ దట్ మెసేజ్? ఫస్ట్ థింగ్ I told you that God lives at your margins. Never forget, when you're alone, or when you're in a very depressed state, or when you're at a verge of falling away from your margin, you think, okay, my life is done. No, remember that God lives at your margins, and remember that
when you fear him most. When you fear him most, he acts in your fear and gives you a very great triumphant victory, like Shipra and Hua. And the second thing, what did we learn from 300 men of Gideon? That you should be always kingdom minded. Whatever thing it is, don't waste unnecessary time. Don't waste unnecessarily the time when you are in the purpose of God's kingdom. Correct? Okay. Always keep your eyes open. The spiritual eyes should be open to see where the enemy is coming from and how you should tackle them. Always be prepared with the word and make sure that you act correctly when the enemy comes. And third thing, what did we learn from the little maid of Naaman? That don't think very little of your position. You may be a very small student, you may be a very small person in your class, but still you can be a influential person, because it is not about you, but it's about your God. Correct? Only when you show your faith, that it doesn't matter whoever you are or wherever you are, but still the work of God happens through you when you are ready to stand for him. Kada. And ఇంతేనా బైబిల్లో ఓన్లీ ఇంతమందే ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు. And not only that, only బైబిల్లోనేనా? There are many unsung heroes of faith in our lives too. Kada. There may be a brother in the fellowship who is silently influencing you. There may be a sister in the fellowship who is silently influencing you through her stand of faith. Kada. And there is just your mother who is doing her things faithfully and quietly and not taking any praise from you, but still she is doing her things faithfully. So there are many people unsung in our lives too. So we shall not ignore people when they are standing for their faith, and we shall also learn from them. Correct? So I'm going to end this